ఏమ్మా ఏమ్మా కారు ఆపమన్నావు దిగమన్నావు ఏమి సూపర్ మార్కెట్ పెట్టినారు ఎవరు పోయేసొద్దాం డాడీ. అవును కొత్తగా పెట్టినారే. హలో ఎవరండి? ఏం కావాలమ్మా? ఒరే బాలరాజు పెళ్ళారే. ఏ కార్తిక, ఒసే దీంట్లో పనులు చేద్దాం నువ్వా? ఏ ఈ సూపర్ మార్కెట్ వానరన్ నేనా? ఓయమ్మా బాలరాజు నా బట్ట ఇంత పెద్ద షాప్ పెట్టినాడా? ఏమే నా మొగుడిని బట్ట అంటున్నావా? సూపర్ మార్కెట్ కి వానరన్ నా మొగుడు ఇప్పుడు. ఓయమ్మా మళ్ళా ఈ రోజు ఇడికి చేతపడి చేయాల్సిందే. ఏంది మేము సుమ్మాని షాప్ పెట్టుకుంటే చేతపడ గీతపడి అని మాట్లాడుతున్నావా? ఏం లేదులే వస్తాను లోపలికి. అవును బాలరాజు ఎక్కడ? పాపా ద బ్యాక్ షీప్ మ్యాన్. ఊరే దాన్ని చూసేద్దాం అనుకున్నాను రా నేను. నువ్వెందుకు రావచ్చిన మా పిల్ల? నేను రానిచ్చినా అదే వస్తా ఉంటా. ఏ నువ్వు ఆపేకిలా నా సౌతే బాలరాజు మావా? ఏదో తేడాగా ఉందేంటి? నేనేదో వ్యాపారం చేసుకుందామని చిన్న స్థలంలో చిన్న సూపర్ మార్కెట్ పెట్టుకున్నాను మ్యా. అది చెప్పి పెట్టాలి కదా మావా నువ్వా? ముందే కమిషన్ మాట్లాడుకుంటాం కదా. ఏం కమిషన్ మ్యా? ముందు లేచిపోమ్మా ఇక్కడి నుంచా. ఏదో నా బట్ట నోరు లేసింది ఎరగడతా కొడతా. పాప కమిషన్ గురించి రేపు మాట్లాడదాం గానే. అమ్మ సరుకులు కావాలంటుంది. చాలా ఉన్నాయి ఎత్తుకెళ్దాం. ఆయన భలే ఓడుకున్నారు నువ్వా. దాని తగ్గట్టే సరిపోయినావు నువ్వా. ఏ నువ్వు ఆపరా అన్నయ్య, మంచి ఐడియా ఇచ్చావురా. ఏ పండక్కి మనం సామాన్లే కొనబలేదురా. అవును మ్యా, మీరు ఫ్రీగా ఎత్తుకుపోయేదానికి నేను సూపర్ మార్కెట్ పెట్టింది. ఏ ఆంధ్రా నువ్వు చెప్పేదే అన్నయ్య ప్యాక్ చేయరా. బాబా నువ్వు చెప్తావు నాకు తెలుసు మే, అందుకే అన్ని ప్యాక్ చేసిన. ఏంద్ర నాయన సురేష్ అన్న నువ్వు కూడా వచ్చినావా? బాలాజీ లచ్చక్క ఏందమ్మా ఇదే? ఏవో సార్ మాకేం వినపడదు కనపడదు. మే కార్తీక ఎవరా నా బట్ట నాకు వినపడదు నాకు కనపడదు. ఏం చేస్తావు నాకు తెలియదు. ఆ సరుకులు కన్నీ డబ్బులు తెచ్చిస్తేనే సరిపోయినావు. ఇంట్లో తిండి కూడా పెట్ట నీకు. ఏం చూస్తున్నావా? డబ్బులు తీసుకోవాలి. నీ గుండె పగిలింది.